సో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరితో ఎలా మాట్లాడినా కాన్ఫ్లిక్ట్ రాదు, వాళ్ళు ఒక్కరిని పట్టుకుని వాళ్ళతో మాట్లాడుకో. నీతో మాట్లాడచ్చు అయితే. నాకుండదు కాన్ఫ్లిక్ట్. నేనేమనంటే నీ కాన్ఫ్లిక్ట్ వస్తే చెక్ చేసుకో. అప్పుడప్పుడు భయం వేస్తుంది, కానీ నీతోనే అడుగుతాను ఏం చేస్తా. నేను నువ్వు ఏమన్నా చివరికి ఈ రికార్డింగ్లో బండబూతులు తిట్టినా నేను అస్సలు పర్సనల్గా తీసుకోను. ఎందుకంటే నేను ఎవరో నాకు తెలిసింది. నువ్వు బాడుకో అన్నంత మాత్రాన కాకుండా పోను, అనంత మాత్రాన అవ్వకుండా పోను. అది ఓకే, కాదు నువ్వు ఏమన్నా దగ్గరికి సరే. ఇప్పుడు ఇంకా ఒక భూమికి ఇస్తా, తర్వాత చెప్తావు. కాఫీయా పోయి తెచ్చుకో, కాఫీ తెచ్చుకోవు ఇక్కడి. సో నా టైసన్ కాఫీ వచ్చేలోపు ఏంటంటే ఎవరితో మాట్లాడితే మనకు కాన్ఫ్లిక్ట్ లేదో అట్లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు వస్తారు లైఫ్లోకి. దట్ కుడ్ బి డెఫినెట్లీ నాట్ ఫ్రమ్ ద హోమ్. వాళ్ళు బయటే ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళతో కుదరదు, ఎందుకంటే రక్త సంబంధం ఉంటుంది, వంశ గౌరవాలు ఉంటాయి, హైరార్కీ ఉంటుంది. పెద్దన్న, చిన్నన్న, అక్కతో అలా మాడతావా, ఏదో వస్తుంది కదా. అందుకని నా పర్సనల్ ఒపీనియన్ ఏంది, నా అబ్జర్వేషన్ కూడా పిలుస్తున్నారు. సో ఎవరితో మాట్లాడితే కాన్ఫ్లిక్ట్ రాదో అట్లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో దొరికితే అదృష్టం. మిగతా వాళ్ళందరితో డిప్లొమాటిక్ ఉండాలి. సార్ అనాలి, మేడం అనాలి, ఏమండి అనాలి, గురువు గారు అనాలి, బాబాయ్ అనాలి. వాడెంత అవలగాడైనా సరే. అలాగని నా ఉద్దేశం ఇన్సల్ట్ చేయడం కాదు, అదొక మంచి బిగినింగ్ టు ఎస్టాబ్లిష్ ప్రాపర్ కమ్యూనికేషన్. నువ్వు ఏదైనా ఉంటే వేరే ఎవరిని తిట్టుకో, అనవసరం గొడవ పెట్టుకో, లైఫ్ నరకం అయిపోతుంది. మనకున్న పరిచయం ఉన్న 5-6 మందితో నీకు టైస్ బాగాలేవనుకో, సంబంధాలు బాగాలేవనుకో, చాలా కష్టం. ఇంకోటి ఇంట్లో కనుక మానవ సంబంధాలు సరిగ్గా లేకపోతే ఎక్కడికి పోతావురా? పోగానే వచ్చినావా? ఎక్కడికి పోతావు? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎలాంటి వాడు మాట్లాడాలంటే, నేను రీసెంట్ ఇంట్లో ఒకసారి చెప్పిన, మీరెవరు అరవద్దు అన్న. నేను నువ్వు అరుస్తున్నావు అందరు ఎవరు. నేను చెప్పాను నాకు అరిచే రైట్ ఉందని. అప్పుడు హఠాత్తుగా నీకెందుకు రైట్ ఉంటుంది నేను చెప్పాను, ఎవరేమన్నా నేను హర్ట్ గాను కాబట్టి నేను ఎవరితోనో మాట్లాడగలను. నేనే హర్ట్ అయినా అనుకో, అసలు మీతో ఎందుకు మాట్లాడతా? ఇంపాసిబుల్. అది ఆ స్థితి వచ్చింది కాబట్టి ఐఎమ్ ట్రైయింగ్ టు కరెక్ట్, అదర్వైజ్ నేను ఇంపాసిబుల్ టు కరెక్ట్. సో నువ్వు వచ్చేలోపు ఏం చెప్పినంటే, ఈ భూమి మీద ఒకరో ఇద్దరో దొరుకుతారు నీకు, మంచిగా మాట్లాడినా, చెడ్డగా మాట్లాడినా, సరదాగా మాట్లాడినా తప్పుగా తీసుకునేవాళ్ళు అంతే. మిగతా వాళ్ళందరితో బీ డిప్లొమాటిక్, ఎక్స్ట్రీమ్లీ డిప్లొమాటిక్, కాషియస్. అలాగని మనం పరిచయం ఉన్న ఒక వ్యక్తిని ఎట్లా పడితే అట్లా మాట్లాడతామని కాదు, బట్ అట్లీస్ట్ నీకు చిన్న ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ. ఇంత నేను చెప్పాలనుకున్నా. నువ్వు అన్నావు కదా నీతో మాట్లాడచ్చు అని చెప్పి, నువ్వు అఫెండ్ కావు, కానీ వీడేంటి ఇట్లున్నాడు అని చెప్పేసి నేను ఎవరిని నేను ఎప్పుడు వెళ్ళగొట్టానా? లేదు. మరి అయిపోయా అంటే నీ ప్రత్యక్షం కిం ప్రమాణం. ఎందుకు ఎవరు వెళ్ళగొడతా? నువ్వెవరు నా భుజాల మీద కూర్చుంటున్నావా? 3 ఫీట్ల గ్యాపే ఉంది ఇద్దరికి, నాకేం నష్టం లేదు. ఇంకోటి, నాకు ఒక చిన్న పరిపక్వత ఉంది అని నాకు అనుభూతి కలిగింది కాబట్టి ఎవరన్నా నా దగ్గరకు ఒక ప్రాబ్లంతో వస్తే నేను అర్థం చేసుకుంటా తప్ప తూలనాడను. అర్థం చేసుకుంటా తప్ప ఐ డోంట్ ఇన్సల్ట్ ఎనీబడి. నీ లైఫ్ ఇంతే వేస్ట్ ఫెయిల్ అట్లాదా నేను. నీకు పాసిబుల్ అవుతుంది, ట్రై చేయరా పోయి, ఇట్లా చేయి అట్లా చేయి ఎందుకు చెప్తా? అట్లా అవుతుంది కాబట్టి. మనం హఠాత్తుగా నో చెప్పినేసినాం అనుకో, గేట్స్ క్లోజ్ అయిపోతాయి. అందుకని ప్రతి ఒక్కడికి హాయిగా ఉండే, ఆనందంగా ఉండే, సామరస్యంతో బతికే, సృజనాత్మకతతో బతికే అవకాశం ఉంది. అరే వెనక బస్సు చూడరు ఎంత బాగుందో, టైసన్ బస్సు కదా, స్పేషియస్గా ఉంది చాలా. అట్లా ఉండాలి మన మనస్సు, స్పేషియస్గా. అందులో కుర్చీలు ఉండాలి కానీ అందులో ఎవరు ఉండకూడదు. ఎందుకు కుర్చీలు ఉండాలిగా నేను చెప్పేది, ఎక్కువ మందిని మనసులో మోయకని. మన లైఫ్ అంతా మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి సమస్యలు చెప్తూ వాళ్ళతో పోరాడుతున్నాం అనుకో, దానికి బియాండ్కి ఎప్పుడు చూస్తాం? లైఫ్ అక్కడే పరిమితం ఎందుకు అయిపోయింది? ఇంతసేపు మా అక్క ఇట్లా అన్నది, మా అమ్మ ఇట్లా అన్నది, మా బామ్మడిది ఇట్లా, నాకు ఉద్యోగం, ఇంకా లైఫ్ అంత ఇంతేనా? లైట్ తీసుకో, అవసరం అడుక్కు తింటా నిర్ణయం తీసుకో. నిజంగా కరేజ్ ఉండాలి. 2 ఏళ్ళు దొబ్బేసేయటన్నా దేవాలయాల దగ్గర అక్కడిక్కడ బతకగలగాలి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక్క చిన్న బ్యాగు, దాంట్లో ఇంతే ల్యాప్టాపు, ఆసస్ ల్యాప్టాపు, ఫోను,
నా చార్జరు, 2 జతల బట్టలు, 4 ఏళ్ళు ఉందా, అందులోనే శాండార్ట్లు చేసిన, అమెరికా పోయి ఇచ్చిన, ఎవరికి తెలీదు. ఆల్వేస్ సాఫ్ సుత్రా. ఆ ఉన్న 2-3 జతల్ని మంచిగా చూసుకోవడం. చాలాసార్లు ఎవరికి తెలియదు. ఇట్లా ఈ గల్లీలోకి పోయి ఓ బట్టల షాప్కి వెళ్ళి ఓ జత కొనుక్కొని ఆ బట్టలు చుట్టి అక్కడనే డస్ట్బిన్ వేసేసి అట్లా వెళ్ళిపోతుంటుంది. ఫ్రీ అయిపో. ప్రయోగం చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు బండి నడిపితే తెలుస్తుంది బ్యాలెన్స్ ఉందని, లేకపోతే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. వీడియోలో చెప్తున్నా, నువ్వు అన్నావు కదా లాస్ట్ టైం అది మూతి దగ్గర మైక్ పెట్టుకొని చెప్పు. నువ్వు అయితే నువ్వు చెప్పావు కదా ఏంటి, భయపడుతున్నావు పిత్తరగాడు ఏదో అన్నావు. అట్లా నాకు అది అర్థమవుతుంది. నేను ఎందుకు రాసుకుంటాను. అందుకే అందరి దిక్కు చూడకు. భూమి మీద 2-3 ఉన్నారు అనుకో. ఇప్పుడు త్యాగరాజ స్వామి రాముని పట్టుకున్నాడు అంతే, అసలు మనుషులను వదిలేసిండు. రామదాసు వెంకన్న పట్టుకున్నాడు. ఇంకెంతసేపు మనుషులతో ఉంటావు అబ్బాయి? ఎవరితో ఉంటే బాగుందో వాళ్ళు ఒక్కరు చాలు, అందరిని వదిలే. ఇంకా ఇప్పుడు నేను ఎప్పుడు హర్ట్ చేయను. ఒకవేళ నిజంగా నేను హర్ట్ అయింది, నీ వల్ల హర్ట్ అయినా అంటే నేను సారీ కూడా చెప్పి నేను మళ్ళీ ఫ్రెండ్గా తీసుకుంటా. అంటే నాకేం మొహమాటం ఏమీ లేదు. నాదెందుకు, నిన్ననే ఒకడికి నా మీద కోపం వచ్చింది, నేను అన్నాను, మస్తు ఏడ్చిండాడు. ఇప్పుడు ఏడ్చాడు. నేను దగ్గరికి వెళ్ళి అడిగా ఏంది ప్రాబ్లం అంటే, సరే నాకు విషయం చెప్తే అది నేను సరిదిద్దుకుంటా అని చెప్పా. కాసేపు తర్వాత చెప్తే ఓకే, నా ఉద్దేశం అది కాదు, కానీ అట్లా అన్నీ ఉన్నాను కాబట్టి ఇంకెప్పుడు అలాంటి వ్యాఖ్య చేయను, టీ తాగుదాంపా అని బయటికి వెళ్ళి టీ తాగొచ్చు, ఎవ్రీథింగ్ ఇది. ఇంకోటి నిజంగానే అనను, ఏదో ఊరికే మళ్ళా గంట తర్వాత ఏదో సరదాగా నచ్చి అట్లా అని లేదు. నాకు ఎవరిని బాధ పెట్టాలని లేదు. అయినా సరే 2 రకాలుగా ఉంది. ఒకటి నేను బాధ పెట్టడము, రెండోది నేను పెట్టకపోయినా నువ్వేదో అనుకొని బాధపడ్డం. సో దానికి నేను జవాబుదారి కాదు, కానీ నేను సారీ చెప్తా, అవసరమైతే కాడు కూడా పట్టుకుంటా. తప్పేం లేదు. ఒక మనిషిని నిలబెట్టడం కోసం ఏం చేసినా పర్వాలే. అందుకని నేనేం అట్లాంటివి చేసి నువ్వు అడుగుతావని కాదు, నాకు సిన్సియారిటీ ఉంది. అంటే నాకు నేను ఒకటి కోరుకునేది ఏంటంటే, ఒకటి చెప్తే చూడు, కాదు నువ్వు తప్పు అనుకోకుండా నువ్వు ఏదో అన్నావు, నేను ఏదో వేరేలా తీసుకున్నా అక్కడ. ఎందుకంటే నేను సమ్వేర్ కొంచెం మెస్డ్ అప్ ఉన్నా మైండ్ లో, అది నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అడుగుతున్నా. చేస్తూనే ఉన్నా ఆల్రెడీ. నిరంతరం నువ్వు ఎప్పుడు వచ్చినా నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నా, సూన్ ఇట్ విల్ బి ఆల్ రైట్, అంత బాగానే ఉంది. ఓన్లీ మానసిక క్షేత్రంలో కొన్ని సర్దుబాట్లు జరగాల్సి ఉంది. అవి జరుగుతాయి. అది కంటికి కనిపించదు కదా. ఇప్పుడు గుండె ఆపరేషన్ చేయొచ్చు, మనసు ఆపరేషన్ ఎట్లా చేస్తావు? ఇది కూడా స్టేట్మెంట్ బాగుంది. గుండె ఆపరేషన్ చేయొచ్చు, మనసు ఆపరేషన్ చేయలేం. అందుకే ఆ మనసు తెలిసిన వాడు ఆ లోపల ఉన్న వాటిని కొంత టైం బేస్డ్గా సవరించవచ్చు. అది నాకు ఇంకోసారి చాలాసార్లు అనిపిస్తుంది. ఏముంది తెలుసా, ఒకప్పుడు మన పూర్వీకులు చేసింది, సన్యాసం తీసుకొని ఆయన. అందుకే మొత్తం కట్టు. ఇప్పటి నుంచి నీ పేరు చిదానంద సరస్వతి, హాయిగుండు, అమ్మ లేదు నా అందరికి పిండి. నాకు పేరు పెడతావా ఇట్లాగా? మామూలుగా పెట్టి ఏముంది. ఒక టైంలో ఓషో తన సన్యాసులకి వింత పేర్లు పెట్టేవాడు. స్వామి ఉల్ఫ్ గంగానంద అని పెట్టేవాడు. ఎవరు అడిగారు ఉల్ఫ్ ఎందుకు పెట్టావంటే, నీది నక్క తెలివి అన్నాడు. అంటే నువ్వు ఇక్కడ ఉంటున్నావు, బట్ యు ఆర్ ప్రిటెండింగ్ టు బి హియర్, యు ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ హియర్. ఐ నో యూ అండ్ ఐ నో యువర్ రూట్స్, దట్స్ వై ఐ హ్యావ్ గివెన్ ఎ నేమ్ ఉల్ఫ్ గంగానంద. అంటే ఆ ఉల్ఫ్ గంగలో మునిగితే క్లీన్ అవుతుందని అట్లా పెట్టా, ఏదో చెప్పాడు ఆయన. అంటే లైఫ్ని అంత సీరియస్ తీసుకోకు. ఒకే అంశం పట్ల కొంచెం సీరియస్గా ఉండాలి. ఒక పర్టికులర్ పీరియడ్, హౌ టు మేక్ లిటిల్ మనీ, ఇది ఒక్కటి అట్మోస్ట్ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఇంపార్టెంట్ కాదు, మానవ సంబంధాలు ఇంపార్టెంట్, అవన్నీ తర్వాత, అవన్నీ ఇంపార్టెంట్, కానీ ప్రస్తుతం డబ్బు ఇంపార్టెంట్. దాని మీద ఫోకస్ చెయ్యి. అక్క ఏమన్నది, ఆ బామ్మడిది ఏమన్నాడు, రోడ్డు మీదకి వస్తుంటే ఎవడో ఇట్లా తగిలిచ్చడా, తగిలితే దులుపుకొని పో. ఫస్ట్ వర్క్ మీద పడు. ఒక 3-4 సంవత్సరాలు నేను అంటున్నా, ఒక 1 కోటి రూపాయలు ఎర్న్ చేయగలవు. అప్పుడు మళ్ళీ అమ్మకాడికి, అక్కకాడికి వాచ్ తీసుకొని పో, బావాకి కార్ గిఫ్ట్, అన్నీ సెట్ అవుతాయి. డబ్బులుంటే చాలా సెట్ అవుతాయి. డబ్బులు లేకుండా నువ్వు ఎన్ని కథలు చెప్పిన, అరే నీ రెస్పెక్ట్ నేను అక్క వినయాలు వద్దురా మాకంటారు. నువ్వేం చేస్తావు, ఎంత రెస్పెక్ట్ ఇస్తావు, నీ వల్ల కాదురా భయ్. కానీ ఫస్ట్ వర్క్ ఆన్ మనీ. అలాగని నేను మనీ పట్ల వ్యామోహము, ఈ మాఫియా లాగా అట్లా చెప్పట్లే. నువ్వు ఈ ప్రపంచంలో ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో హాయిగా బతకడానికి ఏం కావాలో ఆ స్ఫురణతో ఆ డబ్బు సంపాదించు.
లేదా నువ్వు డబ్బు సంపాదించే లక్షణం లేకపోతే శంకరగిరి మాన్యాలకు పో, శ్రీకాకుళం అడవులకు పో, 5,000 బతికేయచ్చు. అక్కడ ఎంత అవసరం అంత బతకాలి కదా. ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పుడు నేను నిరంతరం అది ఆలోచిస్తాను. చచ్చే వరకు ఎవరి మీద ఆధారపడొద్దు ఆర్థిక పరంగా. సరే మనకేదో పెద్ద ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం, అది వేరు. నిజంగా హఠాత్తుగా ₹1,00,00,000 సమస్య వస్తే నేను మాత్రం ఏం చేస్తా, అది వేరు. అదర్వైజ్ when you are healthy, when you are happy in the world, we have to understand few things అనేది సారాంశం తేజ. ఇదేం సలహా కాదు, జీవన విధానం. అందుకని అందరికి రెస్పెక్టింగ్. ఒకరు ఇద్దరు ఉంటారు ఫ్రెండ్స్, అక్కడ కొంచెం ఫ్రీడంలో ఉండు. లేదా ఒక కుక్కను పెంచుకో, అరే బాడుకు విట్రా అందని అంటది, దాన్ని అది ఇష్టం మాట్లాడుకో. అమెరికాలో చాలా మందికి కుటుంబ సభ్యులతో సంబంధాలు ఉండవు, ఎందుకంటే అది ఫ్రీ కంట్రీ, ఆ డెమోక్రటిక్ సెటప్ వేరే. అక్కడ లా చాలా స్ట్రాంగ్ ఉంది. ఆఫ్టర్ 18 లీగల్ ఏజ్ వచ్చేస్తుంది. చిన్నపిల్లలను కొట్టడానికి లేదు. చాలా ప్రాబ్లం ఉంది. మీకు తెలుసా, మన ఇండియన్ పిల్లలు అక్కడ పుట్టిన పిల్లలు ఉంటారు సిటిజన్స్, వాళ్ళు ఇండియాకి రారు. తెలుసారా నీకు? ఇక్కడికి వస్తే కొట్టచ్చు అని. కొట్టడం కాదు, ఒక ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ, నేను ఒక ఇంట్లో ఉన్నా గెస్ట్గా, మీరు మా అబ్బాయితో మాట్లాడతారా, ఇండియాకి రానంటున్నాడు అంటే, వాడు అప్పుడే లీగల్ ఏజ్ ఇంకా రాలేదు. ఎవరో ఫ్రెండ్ వచ్చి కారు డ్రాప్ చేస్తే అని నా మెట్లు ఎక్కువ, రవి లుక్ ఎట్ మీ అని వాళ్ళమ్మ. వాడిది ప్యూర్ అమెరికన్ యాక్సెంట్. వాట్ మామ్, ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ అని వాడు చెప్పి. నా అంకుల్ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఈజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్, కమ్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్స్. సారీ అంకల్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేవాడు. వాళ్ళ అమ్మకి రకరకాల చోట్ల కాలుతుంది, నాకు హీట్ తెలుస్తుంది. నేను చెప్పినా, మీరు ఎందుకమ్మా అట్లా చెప్తున్నారు, వాడు బాగున్నాడు, క్లియర్ ఉన్నాడు. రెండోది, నా బ్లెస్సింగ్స్ లేవు, బొంగు లేవు, నేను మీ ఇంట్లో గెస్ట్ని, మీరు అటిట్ అయింది అనుకో ఎలా కొడతారు ఇంట్లోకి వెళ్ళి. అందుకని వద్దు అంటే, లేదు మీరు ఒకసారి మాట్లాడండి, ఇండియాకి ఎందుకు రానంటున్నాడు. అండ్ హీఈస్ నాట్, లాస్ట్ ఇయర్ వచ్చాడు, హీఈస్ నాట్ గివింగ్ ద, అంటే నాకు ఒక పద్ధతి ఉంది, నేను అతనితో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకొని ఎలాగో ఐఎమ్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ 2 days అని చెప్పిన తర్వాత, ఐ సెంట్ ఎ స్మాల్ నోట్, జస్ట్ గో అండ్ గివ్ ఇట్ హిమ్. సో ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ నాట్ గివ్ ఎనీ అడ్వైస్ టు యూ. ఇంతే నేను రాసింది. ఏమైతే థ్యాంక్స్ అంకల్ అన్నాడు వచ్చి. ఫస్ట్ కాంతి నువ్వేం రాసావు అందులో అన్నది, నీకు చెప్పన్నది. ఆ తర్వాత ఐ స్పెంట్ 1 hour 1.5 hour and we had a good conversation over a cup of coffee. అడిగా, could you please explain to me why don't you go to India అంటే, వాడు వచ్చిరాని తెలుగులో అనర్గళంగా ఇంగ్లీష్లో వాడు చెప్పాడు, దుబాయ్ వరకు ఏమందరంటారా, దుబాయ్ దిగ్గానే వాళ్ళ ఫాదర్ అంట, కాఫీ తాగుతావా, ఎస్ డాడ్, కాఫీ తాగితే హెల్త్ చెప్పు ఏం తాగుతావు, ఎనీథింగ్ ఓకే, అడుగుతుంటే ఎనీథింగ్ ఓకే. మేమని చూస్తా ఉండు, ఏమన్నావురా డాడీని చెప్తే ఏనాను, I could not say, I did not say anything, mommy. He just asked me. But అయినప్పుడు గౌరవంగా చెప్పేసి, I respected him. ఎట్లా పడితే అట్లా మాడుతున్నాడు వీడు అని. వాడు ఇండియాకి వచ్చిన తర్వాత 6-7 days పెళ్లి ఉందంట. ఆ పెళ్లిలో ఎవడు పడితే వాడిని కొట్టినట. వాడు చెప్పాడు, ఇండియాకి వెళ్తే నన్ను కొడుతున్నారు అంకుల్. వీళ్ళ ఇక్కడ అమెరికన్ లాలో ఏంటంటే, మేము 911 ఫోన్ చేస్తారు కదా, అందుకని ఇక్కడ మమ్మల్ని మమ్మీ చేయరు. అందుకని అమెరికాకి వెళ్తే, ఇండియాకి వెళ్తే 911 ఉండదు. వీళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా ఆమె తీర్చుకుంటున్నారు. తర్వాత ఇంకా ఏమైందని అడిగితే, గోచిలు కడుతున్నారు. గోచి వాళ్ళ ముద్దు చేయడం కోసం నాకు గోచిలు కడుతున్నారు, నాకు మెహందీ పెడుతున్నారు. వాడు ముద్దు చెప్పాడు అనమాట, మెహందీ పెడుతున్నారు అంకల్, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఐ వాంట్ టు స్పీక్ టు మై ఫ్రెండ్స్, దే ఆర్ నాట్ అలోయింగ్ టు. ఫ్రెండ్స్ తో ఏం ముచ్చటాన్ని కొడుతున్నారు. మా నాయనమ్మ ఉంది, పటా కొడుతుంది, నాకు బొడిపెలు వస్తాయి. దే ఆర్ టార్చరింగ్ మీ టూ మచ్, యు నో, ఐ కుడెంట్ ఎస్కేప్. లాస్ట్ కన్నమాట, ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్ దట్ ఐ షుడ్ బికమ్ 18 as soon as possible so that I am get rid of these parents. సో నేను ఎందుకు చెప్తున్నదంటే, అంతకంటే బాగున్నాం, చిన్న చిన్న మానసిక సమస్యలు ఉన్నాయి, క్లియర్ అయిపోతాయి. అందుకని నువ్వు నన్ను ఏమైనాను, యూ ట్రీట్ మీ ఎనీ విచ్ వే, కానీ ఒక 1 feet గ్యాప్ లో నేనేం చెప్తున్నారా అంటే అది మినిమం. నేను అట్లా వెళ్ళాను.
అది ఓకే. సారీ మన ఫ్రెండ్స్. అంటే నువ్వు నా పరిచయం వల్ల తెలుసుకోవాల్సింది జీవితంలో ఆనందంగా ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవచ్చు, ప్రయత్నం చేయొచ్చు అంటే తెలుసుకోవడానికి కలుస్తాం, రాకపోవడానికి కాదు. ఇంతే చెప్పాలి. సో కాఫీ తాగిన బాగుందా? బాగుంది. ఓకే, ఒకసారి టాటా బాయ్ బాయ్ చెప్పి నీకేం నేను చెప్పింది ఏమర్థమైందో చెప్పు. బాగానే ఉన్నాను, కొంచెం నీ గురించి చెప్పు, ఏమర్థమైందో చెప్పు. హ్యాపీగా ఉండు, ఎక్కువ మాట్లాడకు, మైండ్ క్లియర్ అవుతుంది. ఏమంటే రీసాకి వచ్చి మాట్లాడుతుంటా కదా, అలాగే మాట్లాడు, ఏమనుకోడు రీసా. అర్ధరాత్రి చేసిన అపరాత్రి చేసిన నేను ఆల్వేస్ రెస్పాండ్ అయ్యావు. అవుతాను, ఎందుకంటే నాకు రెస్పెక్ట్ మనిషి అంటే. ఇప్పుడు మన మధ్యన డబ్బు ఎక్స్చేంజ్ అయిందా? కాలేదు కదా. ఇదేం కోర్స్ చేస్తా కాదు. మనిషి అంటే ఇప్పుడు నాకు 800 కోట్ల మందిలో ఓ 50 మంది కలుస్తున్నారు. అది దేర్ మస్ట్ బి సమ్ రీజన్. ప్రాబబ్లీ వాళ్ళు నేను ఒకటేనేమో. అట్లా అంటారు కదా, ఎన్స్ట్రేంజ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా. ఏదో అది తెలుసు. మన ముందు జన్మలు ఏమైనా ఉందా మనకి? తెలియదు నాకు, ఎందుకంటే జన్మలే లేవని అనుకున్నా. ఇదంతా మనసుకు సంబంధించింది. జన్మలు దేనికుంటాయి? బాడీకే. అందుకని ఓకే, ఎక్కడున్నా హ్యాపీగా ఉండు, మాట్లాడుకుందాం. ఎప్పుడు అనిపించిందా మాట్లాడుతూ ఉండు, ఫ్రీ చేయి. మాటల్లో మాట్లాడితే దారం లూజ్ అయినట్టు కొంచెం ఫ్రీ అయ్యి యు సీ లైట్ ఇన్ ద కాంటెక్స్ట్. ఆ కాన్ఫ్లిక్ట్లో లైట్ వేయాలన్నమాట. అంతే నువ్వు చేయవలసింది. కాన్ఫ్లిక్ట్ని ఇరికి ఎక్కువ కొంచెం వదులు చేసి చూడు. సరే మరి, ఓకే, ఐ విల్.